సో 127వ కీర్తన. సో ఇప్పుడు మనం ధ్యానించుకునే కీర్తనల్ని ఏమంటామని మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. యాత్ర కీర్తనలు. సో ఈ కీర్తనలు ఎన్నో కీర్తన నుంచి ఎన్నో కీర్తన వరకు అనేది కూడా మీకు గుర్తుందనుకుంటున్నా. ఎన్నో కీర్తన నుంచి ఎన్నో కీర్తన వరకు యాత్ర కీర్తనలని మనం అంటాం. అంటే 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు. 15 కీర్తనలు 120 నుంచి 134. సామ్ 120 టు సామ్ 134. సో 15 కీర్తనలు. ఈ 15 కీర్తనలు ఇశ్రాయేలీలందరూ సంవత్సరానికి 3 సార్లు యెరూషలేంలో ఉన్న దేవుని మందిరంకి చేరి అక్కడ స్తుతించడానికి, ఆరాధించడానికి, అక్కడ పండగ జరుపుకోవటానికి 3 సార్లు వెళ్ళేవాళ్ళు. ఏ పండుగలు అంటే పస్కా పండుగ. పస్కా అంటే దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు గొర్రెపిల్లని, అంటే ఆయన సూచక్రియలు చేస్తారు కదా ఐగుప్తులో. సో లాస్ట్గా తొలిచూలు, అంటే ఐగుప్తు తొలిచూలను అంతటిని సంహారదూత హతం చేస్తారు. ఆ టైంలో ఇశ్రాయేలీలకి ఏం చెప్తారంటే, మీరు గొర్రెపిల్లని మీతో ఉంచుకొని 3 రోజులు ఉంచుకొని తర్వాత ఆ రోజు దాన్ని వధించి దాని రక్తాన్ని గుమ్మపు కమ్ముల మీద రాయండి. సో రాసి మీరు లోపలుండాలి. లోపలుండి మీరు పస్కా విందు ఆచరించాలి. సో సంహారదూత దాటిపోయినప్పుడు మీ ఇంట్లో నుంచి, మీ ఇంటి ముందు నుంచి ఆ రక్తపు ఇది చూసి దాటి వెళ్ళిపోతుంది. సో ఎవరెవరి గుమ్మాల మీద అది ఉండదో వాళ్ళని సంహరిస్తుంది. వాళ్ళ తొలిచూలు అంటే ఫస్ట్ బోర్న్, అంటే మొదటి బిడ్డని సంహరిస్తుందని అది జ్ఞాపకం చేసుకుని ఆచరిస్తారు. సో అది పస్కా పండుగ. తర్వాత పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50వ రోజు. 50 అంటే పెంటి, అంటే గ్రీక్ భాషలో పెంటి అంటే 50, పెంతికోస్తు. సో 50వ దినం. సో అదొక పండుగ ఆచరించడానికి ఇశ్రాయేలీలందరూ దేశపు నలుమూలల నుంచి యెరూషలేంలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. 3వ పండుగ ఏమో పర్ణశాలల పండుగ, అంటే ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకల్స్ అంటారు, ఫెస్టివల్ ఆఫ్ టెంట్స్ అంటారు. సో ఈ 3 పండుగలు ఆచరించడానికి ఇశ్రాయేల్ దేశం నలుమూలల నుండి యెరూషలేంలో ఉన్న దేవుని మందిరంకి వచ్చి అక్కడ స్తుతించి ఆరాధించి దేవునితో సహవాసం, ఒకరితో ఒకళ్ళు సహవాసం. సో లక్షల్లో వెళ్ళేవాళ్ళు. కనీసం ఒక 25 లక్షల మంది, 30 లక్షల మంది లక్షల్లో వెళ్ళేవాళ్ళు. లక్షల్లో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవునితో సహవాసం చేసి, ఒకళ్ళతో ఒకళ్ళు సహవాసం చేసి, ఫెలోషిప్ చేసి తర్వాత ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు. సో అది దేవుడు పెట్టిన క్రమం. ఆ క్రమం ఎందుకంటే దేవునితోటి సహవాసం చేయాలి, ఒకళ్ళతో ఒకళ్ళు కూడా సహవాసం చేయాలి. ఆలోచన చేయండి, లక్షల్లో జనం, లక్షల మంది ఒకచోట దేవుని మందిరానికి చేరి అక్కడ దేవుణ్ణి ఒకేసారి స్తుతిస్తుంటే, ఇప్పుడు మనమేమో పాడే టైంకి అతి తక్కువ మంది వస్తారు, పాటలకు అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ పాడే టైంకి అందరూ వచ్చి అందరూ కలిసి ఒక 100 మంది, 200 మంది, పోనీ 300 మంది అందరూ కలిసి ఒకసారి బిగ్గరగా పాడితే ఎలా ఉంటుంది? వినటానికి ఎలా ఉంటుంది? ఎంత గొప్పగా ఉంటుంది. అలాంటిది లక్షల మంది ఒకేసారి దేవుణ్ణి స్తుతిస్తుంటే, దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. తర్వాత అందరూ ఒకళ్ళొకళ్ళు సహవాసం చేస్తారు, అంటే ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవటం, మాట్లాడటం, మంచి చెడు తెలుసుకోవటం, ఇవన్నీ చేస్తారు. అది దేవుడి ఉద్దేశం, వాళ్ళని వచ్చి ఆరాధన చేయమంటానికి. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రయాణంలో, యాత్రలో ఈ కీర్తనలు పాడుకునేవాళ్ళు. అందుకని ఈ కీర్తనలకి యాత్ర కీర్తనలు అని పేరు వచ్చింది. అయితే ఈ కీర్తన ఎవరు రాశారు అనేది ఒకసారి చూడండి మీరు. 127వ కీర్తన, సామ్ 127 ఎవరు రాశారంటారు? సొలొమోన్ గారు రాశారు. సో మనం మామూలుగా ఎక్స్పెక్ట్ చేయం. మనం మామూలుగా అయితే సొలొమోన్ గారు కీర్తనలు రాశారని మనం అనుకోం. సొలొమోన్ గారు దేనికి ఫేమస్ అంటే, దేనికి పెట్టింది పేరు? ఏవేవి రాశారు? సామెతలు, ప్రసంగి. సో ఆ 2 గ్రంథాలకి ఆయన పెట్టింది పేరు. సో సొలొమోన్ గారు అంటే మనకి సామెతలు గుర్తొస్తాయి, ప్రసంగి గుర్తొస్తాయి, అంటే ప్రావర్బ్స్, ఎక్లీసియాస్టస్.
అయితే ఆయన కీర్తనలు కూడా రాశారు. వాటిలో ఇదొక కీర్తన. ఆయన ఎన్ని కీర్తనలు రాశారు అనేది మనకి మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 4 ఇక్కడ 32వ వచనంలో ఉంటుంది. 32వ వచనంలో సొలొమోన్ గారి గురించి రాయబడిన మాటలు ఇవి. సొలొమోన్ గారు 3000 సామెతలు చెప్పారు. సామెతలు అయితే మనకు తెలిసిన విషయమే. 1005 కీర్తనలు రచించారు. అంటే 1005 సామ్స్, 1005 కీర్తనలు రాశారు. ఇంకా లెబనోన్లో ఉండు దేవదారు వృక్షంనే కానీ, గోడలో నుండి మొలిచి హిస్సోపు మొక్కనే కానీ, వీటన్నిటిని గూర్చి అతడు రాశాడు. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటిని అన్నిటిని గూర్చి అతడు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు సొలొమోన్కి జ్ఞానం ఇచ్చారంటే ఇట్లాంటి జ్ఞానం కాదు. ఆయన సామెతలు రాశారు, కీర్తనలు రాశారు. అంతేకాకుండా చెట్లు, అంటే దేవదారు చెట్లు, అంటే లెబనాన్ మీద దేవదారు చెట్లు. అంటే లెబనాన్ చదువుకునే వాళ్ళకి తెలియాలి లెబనాన్ ఎక్కడుందో. కంట్రీ లెబనాన్ దేశం ఇస్రాయెల్కి జస్ట్ పైన ఉంది, నార్థన్ బార్డర్లో, ఉత్తర సరిహద్దులో లెబనాన్ ఉంది. అక్కడ హెర్మోన్ పర్వతం ఉంది, మౌంట్ హెర్మోన్. అక్కడ పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు 100 ఫీట్లు ఉంటాయి, పెరుగుతాయి. సో అంత పెద్ద చెట్ల దగ్గర నుంచి మనకి గోడల్లో మొలుస్తాయి కదా, గోడల్లో కూడా మొలుస్తూ ఉంటాయి మొక్కలు. అక్కడ హిసోప్ మొక్కలు మొలుస్తాయి. ఆ మొక్కల వరకు ఆయన పరిశోధన చేశాడు, వాటన్నిటి గురించి రాశాడు. తర్వాత మృగాలు, అంటే పశువుల గురించి, పక్షుల గురించి, పాకే జీవుల గురించి, అంతేకాకుండా సముద్రంలో ఉండే జలచరాల గురించి, అంటే ఫిష్ గురించి, ఆక్వాటిక్ లైఫ్ అంటాం కదా. అంటే ఆయన ఏంటి, ఆయన బయాలజిస్ట్ అంటామా, బాటనిస్ట్ అంటామా? బాటనీ, బయాలజీ, ఇంకా ఏదన్నా అనుకోండి, దానికి ఏదన్నా పేరు పెట్టండి. అంటే ఆయన అంత జ్ఞానం కలిగినవాడు. దేవుడు సొలొమోన్కి జ్ఞానం ఇచ్చారంటే ఒట్టి పరిపాలన జ్ఞానం, ఈ జ్ఞానమే కాకుండా చెట్ల గురించి, పశువుల గురించి, పక్షుల గురించి, ప్రాకే జీవుల గురించి, జలచరాల గురించి, తర్వాత సామెతలు, తర్వాత కీర్తనలు. సో ఇంత జ్ఞానం దేవుడు సొలొమోన్ గారికి ఇచ్చారు. మనం అంటే వీటిని గమనించాం, జ్ఞానం ఇచ్చారంటే జ్ఞానం ఇచ్చారనే ఇదిలో ఉంటాం. సో దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే మీ అందరికీ తెలుసు కదా, అంటే పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త తరం అంటే యంగ్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి మరి ఆ కథ తెలుసో తెలీదో సొలొమోన్ గారిది. అంటే 2 తల్లులు వచ్చి ఒక బాబుని పట్టుకుని ఈ నా బాబు అని కొట్లాడుకుంటారు. తెలుసా యంగ్స్టర్స్కి, యూత్కి? సో 2 తల్లిలో సొలొమోన్ గారి దగ్గరికి వస్తారు ఒక బాబుని తీసుకుని, చిన్న బాబు. అయితే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆ బాబుకి తల్లి, అసలైన తల్లి. వాళ్ళిద్దరు కొట్టుకుని నా బాబు అంటే నా బాబు అని కొట్టుకుంటారు సొలొమోన్ గారి దగ్గరికి వచ్చి. అయితే సొలొమోన్ అంటారు, ఒక పని చేయండి, సగానికి కట్ చేసి ఒక సగం ఈవిడికి ఒక సగం ఆవిడికి ఇవ్వమంటాడు. అయితే అసలైన తల్లి, నిజమైన తల్లి అంటుంది, వద్దొద్దు ఆవిడికే ఇచ్చేసేయండి, అమ్మో నా బాబుని అట్లా నరకటం నేను చూడలేను, నేను తట్టుకోలేను, ఆవిడకే ఇచ్చేయండి. అప్పుడు సొలొమోన్కి అర్థమైపోతుంది, ఎవరైతే ఏ తల్లి అయితే లేదు వేరే వాళ్ళకి ఇచ్చేయమంటుందో ఆవిడే ఒరిజినల్ తల్లి, ఎందుకంటే తట్టుకోలేదు గుండెకోత అని ఇస్తాడు. సో అలాంటి జ్ఞానం, అంటే పరిపాలనా జ్ఞానం కాకుండా వీటన్నిటికి కూర్చున్న జ్ఞానం కూడా సొలొమోన్ గారికి దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. అయితే ఈ కీర్తన సొలొమోన్ గారు రాశారు. ఈ కీర్తన టు బి మ్యారీడ్, జస్ట్ మ్యారీడ్, తర్వాత అంటే మ్యారేజ్ అయిపోయి కొంతకాలం అయిన వాళ్ళకి కూడా, అంటే వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి, వివాహం చేసుకున్న వాళ్ళకి, జస్ట్ చేసుకున్న వాళ్ళకి, వివాహం అయ్యి కొంతకాలం అయిన వాళ్ళకి కూడా, అందరికీ అంటే ఈ కీర్తన వర్తిస్తుంది. సొలొమోన్ గారిది ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు ఒక మాట ఎక్కువగా వాడతారు. ఏ మాట అది? వ్యర్థము, వెయిన్, వ్యానిటీ, వెయిన్, వ్యర్థము. సో అదే ట్రేడ్ మార్క్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 127వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము
వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. సో 3 వ్యర్థాలు. అంటే ఇక్కడ సొలొమోన్ గారు ఏది వ్యర్థం ఏది విలువైంది అని రాస్తున్నారు ఇక్కడ ఆయన స్టైల్లోనే. అంతే కదా, మనకి ప్రసంగి గ్రంథంలో ఎక్లీసియాస్టస్లో అదే రాస్తారు, దేవుడు లేకుండా ఏదైనా సరే వ్యర్థం. జనాలేమో ఏం చదువుతారంటే సొలొమోన్ గారు ఇది వ్యర్థం అని రారు, ఇది వ్యర్థం అన్నారు, ఇది వ్యర్థం అన్నారు, అన్నీ వ్యర్థం అని రాశారు అని అది పట్టుకుంటారు. అది కాదు కదా. సొలొమోన్ గారు రాసింది ఏంటంటే దేవుడు దృష్టిలో లేకుండా ఏది చేసినా వ్యర్థమే అని రాశారు. అది మనకి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎక్లీసియాస్టస్ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఎక్లీసియాస్టస్ చాప్టర్ 12 వర్స్ 13. ఇదంతయు విన్న తర్వాత, అంటే ఇవన్నీ లిస్ట్ రాస్తారు కదా, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం అని అన్ని లిస్ట్ రాసుకొస్తారు ఆయన సొలొమోన్ గారు. రాసుకొచ్చిన తర్వాత ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదే విధి. ఇది కాక ఏదున్నా సరే అన్నీ వ్యర్థం అని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అంటే తప్పు అర్థం చేసుకుంటారు. సొలొమోన్ గారు ఇంత జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఇది వ్యర్థం అన్నారు, ఇది వ్యర్థం అన్నారు, ఇది వ్యర్థం అన్నారు, రాయవంలో అన్ని వ్యర్థం అన్నట్టుగా ఏదో తీసి పడేస్తారు. అట్లా అంటలేదు. ఆయన ఏమంటున్నారంటే ఇది లేకుండా, దేవుడు లేకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండా, ఆయన మాట వినకుండా, ఆయన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఏది చేసినా ఏది ఉన్నా వ్యర్థం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు 127వ కీర్తనలో కూడా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అంటే ప్రయాస పడొద్దని చెప్పట్లేదు దేవుడు. మళ్ళీ ఇదన్నమాట, ఇదొక ఉల్టా తీసుకుంటారు. వ్యర్థం అన్నారు కదా, ప్రయాసం వ్యర్థం అన్నారు కదా, కాబట్టి ప్రయాస పడకూడదు, పని చేయకూడదు, సోమరిపోతులా కూర్చోవాలనే ఒక ఆలోచన వస్తుంది. అలా అంటలేదు. ఇక్కడ ఏమంటున్నారంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇక్కడ ఇల్లు అన్న తర్వాత మనకి స్ట్రక్చర్ అంటే బిల్డింగే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ సొలొమోన్ గారు చెప్పేది ఏంటంటే హోమ్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో, మరి తెలుగులో మనం ఎలా చెప్పగలం? హోమ్ అంటారు, హౌస్ అంటారు. ఇప్పుడు బయట చదువుకోవటానికి వెళ్తారు కదా పిల్లలు, అంటే వేరే సిటీకి వెళ్తారు ఊరు నుంచి ఇంజనీరింగ్ చేయటానికి. ఏదో సెలవులు వస్తాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులు వస్తాయి. హాలిడేస్ వచ్చినప్పుడు ఏమంటారు? మేము మా ఇంటికి వెళ్తున్నాం అంటారు. అంతే కదా. సో వాళ్ళు అక్కడ వాళ్ళ ఊరిలో కానీ వాళ్ళ స్వస్థలంలో కానీ అద్దెంట్లో ఉండొచ్చు, సొంత ఇల్లు కాదు అది. అయినా ఏమంటారు? ఇంటికి వెళ్తున్నాం అంటారు. ఇంటికి వెళ్ళటం అంటే ఎక్కడైతే వాళ్ళ కుటుంబం ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందో అది ఇల్లు. అంతే తప్పితే బిల్డింగ్ కాదు. ఒట్టి బిల్డింగ్ని పెట్టుకుని ఏం చేసుకుంటాం? దాన్ని ఇల్లు అంటే ఉపయోగం ఏం లేదు. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఒక కుటుంబం ఉండాలి. సో ఇక్కడ సొలొమోన్ గారు చెప్పేది ఏంటంటే ఆ కుటుంబాన్ని కట్టేదాని గురించి చెప్తున్నారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే ఆయన కుటుంబాన్ని కట్టకపోతే మన సొంత తెలివితేటల మీద ఎంత ప్రయాసపడినా సరే కుటుంబాన్ని కట్టలేము. ఇల్లు కట్టలేము, కుటుంబాన్ని కూడా కట్టలేము, అంటే ఫ్యామిలీని కట్టలేము. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది అనుకోవచ్చు, నేను నా ఫ్యామిలీ అంటే నా కుటుంబాన్ని నేను అదుపులో పెట్టుకోగలను, ఆ పిల్లల్ని అదుపులో పెట్టుకోగలను, లేకపోతే నా భార్యను అదుపులో పెట్టుకోగలను, లేకపోతే నా భర్తను అదుపులో పెట్టుకుంటాను, అట్లా చేస్తానంటే అది కుదరదు. అది వ్యర్థం. అలా చేయకూడదు. దానికోసం ప్రయాస కూడా పడకూడదు. ప్రయాసపడినా కానీ అది వ్యర్థమే. దేవుడు కుటుంబాన్ని కట్టాలి. అలాని మనం ప్రయాస పడకూడదని కాదు. దేవుడి వైపు చూస్తా, దేవుడిని ఆధారం చేసుకుని, దేవుని మెయిన్ ఫోకస్లో పెట్టుకుని, దేవుడిని కేంద్ర బిందువుగా పెట్టుకుని మన కుటుంబాన్ని కడితే అది మనకి మేలుకరంగా ఉంటుంది, లేకపోతే వ్యర్థం అయిపోతుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. అంటే మన కుటుంబం, అంటే ఒక పట్టణంలో మన కుటుంబం ఉంది, మనం దేవుడి వైపు చూసి దేవుడి మీద ఆధారపడి మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం. మన కుటుంబాన్ని కట్టుకున్నంత మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు పట్టణంలో ఎన్నో కుటుంబాలు ఉంటాయి.
పట్టణంలో ప్రజలు ఉంటారు. సో వాళ్ళ కుటుంబాలు కూడా కట్టబడకపోతే, దేవుడు వాళ్ళ కుటుంబాలని కూడా కాపాడకపోతే పట్టణం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అంత తాగుడుమయం అయిపోతుంది, అంత డ్రగ్స్ మయం అయిపోతుంది, అంత కొట్లాటలమయం అయిపోతుంది, అంత వ్యభిచారం అయిపోతుంది, అంత దొంగతనం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. అంతే కదా. మన కుటుంబం ఒకటి బాగుంటే సరిపోదు. అంటే మన కుటుంబం ఒకటే దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఉంటే సరిపోదు. పట్టణం అంతా దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మంచిది. సో అంటే పట్టణంలో కుటుంబాలన్నీ మంచిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, చక్కగా ఉండాలంటే దేవుడే కాపాడాలి ప్రతి కుటుంబాన్ని. లేకపోతే అంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారో తల్లిదండ్రులకు తెలియదు. లేకపోతే తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి తెలియదు తల్లిదండ్రులు ఎలా ఉంటారు. ఈదర్ వేస్. అంటే మనం ఎప్పుడూ ఒకవైపే చూస్తాం. అంటే పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటారు. తల్లిదండ్రులు చేయకుండా ఉంటారా? తల్లిదండ్రులు చేయకుండా ఉంటారని ఏమన్నా రూల్ ఉందా? అంటే ఏమన్నా పక్క బలగుద్ది చెప్పగలమా? తల్లిదండ్రులు బయటికి వెళ్తున్నారు ఉద్యోగానికో దేనికో వెళ్తున్నారు, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉద్యోగానికి వెళ్ళి పని చేసుకుని ఇంటికి వస్తున్నారని ఏమన్నా చెప్పగలమా? చెప్పలేం కదా. సో కుటుంబాలని ఇటు సైడ్ పిల్లలనైనా సరే, అటు తల్లిదండ్రులనైనా సరే, మొత్తం కుటుంబాన్ని అయినా సరే దేవుడు కాపాడాలి. పట్టణాలని కాపాడకపోతే దాన్ని ఎంత కావలి కాసిన అంటే ఎన్ని చట్టాలున్నా, ఎంతమంది పోలీస్ వ్యవస్థ ఉన్నా, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఎన్నున్నా సరే వ్యర్థమే, ఏం నడదు. అంతే కదా. సో దేవుడు కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కుటుంబము తర్వాత కుటుంబాలన్నీ నివసించే పట్టణం, లేకపోతే మన రాష్ట్రం హైదరాబాద్, తెలంగాణ, మన కుటుంబం అన్నీ బాగుంటేనే, అన్ని రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతేగాని ఒక రాష్ట్రం బాగుపడితే దేశం ఏం బాగుపడదు. అన్ని రాష్ట్రాలు బాగుపడాలి, ఆ కుటుంబం బాగుపడాలి, అన్ని పట్టణాలు బాగుపడాలి, అన్నిటినీ దేవుడు కాపాడాలి. 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మళ్ళీ ఇక్కడ ఇంకోటి, ఈ వచనంలో ఒట్టి సగం పాటు తీసుకున్నాం అనుకోండి, 2వ భాగం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే చదువుతాం. కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే అని చదివాం అనుకోండి, అంటే కష్టపడి ఆహారం తిన్నా కానీ వేస్ట్, వ్యర్థం అనే అర్థం మనం చేసుకుంటాం. ఆయన అలా అంటలేదు. సొలొమోన్ గారు ఏమంటున్నారంటే, వేకువనే లేచి, పొద్దున్నే లేచి చాలా రాత్రి, అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా కష్టపడి, అంటే కష్టపడలేదు అంటలేదు అక్కడ, మళ్ళీ కష్టపడి ఆహారం తినటం వేస్ట్, వ్యర్థం అంటున్నారు. అంటే ఆయన అనేది ఏంటంటే, దేవుడిని ఆధారం చేసుకుని సరిపడా కష్టపడాలి, నిజాయితీగా కష్టపడాలి. అంతేగాని నేను బాగా పొద్దున్నే లేచి బాగా రాత్రి దాకా పనిచేసి, బాగా రాత్రి దాకా బిజినెస్ చేసి, తెల్లారి నుంచి రాత్రి దాకా బిజినెస్ చేసి, లేకపోతే బాగా కష్టపడి బాగా జాబ్ చేసి కష్టపడి తింటే ఏదో అయిపోతుంది, అంటే ఏదో సాధించేస్తాను అనుకుంటే అది వ్యర్థం అంటున్నారు. సో కష్టపడి తినొద్దని చెప్పట్లేదు ఇక్కడ, కష్టార్జితమైన ఆహారం తినొద్దని చెప్పట్లేదు. ఉట్టిగా ఓవర్ వర్క్, అంటే ఇంగ్లీష్లో ఈ మాటలు ఉన్నాయి కదా, అబ్యూజ్ అంటాం. అబ్యూజ్ అంటే అతిగా, ఎక్కువగా అవసరానికంటే మించి పనిచేసి గొడ్డు చాకరీ గాడిలాగా పనిచేస్తే అది వ్యర్థం అని చెప్తున్నారు. అంతేగాని కష్టపడొద్దని చెప్పట్లేదు. బైబిల్ సోమర్థనాన్ని అసలు ఎప్పుడూ ఒప్పుకోదు. కష్టపడాలి, తగినంత కష్టపడాలి, నిజాయితీగా పనిచేయాలి, మరీ ఎక్కువగా పని చేయకూడదు, తెల్లారి నుంచి అర్ధరాత్రి వరకు పని చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా చేసి మీరు ఎంత తిన్నా కానీ వేస్ట్. ఎందుకు వేస్ట్? ఆ భోజనం తిన్నా అది రుచిగా అనిపించదు, ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి తింటే, తర్వాత అది అరగదు, నిద్ర పట్టదు. సో ఏం చెప్తున్నారు నెక్స్ట్? ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే అక్కడేమో కష్టపడిపోయి నిద్ర కూడా పట్టదు, భోజనం కూడా అరగదు. ఇక్కడేమో కరెక్ట్గా అవసరమైనంతే కష్టపడి నిజాయితీగా పనిచేసి చక్కగా ఇంటికి వచ్చి హాయిగా భోజనం చేసి నిద్రపోతే, వాళ్ళు నిద్రపోయినప్పుడు దేవుడు వాళ్ళకి నెక్స్ట్ డే
అంటే రానున్న రోజుకి ఏమేం కావాలో ఏమేమి అవసరతలో మెల్లిగా తీరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరతలు అంటే ఏమేమి అవసరతలు కావాలి? ఫైనల్గా బాగా ₹1,00,00,000 డబ్బులుండి తినటానికి టైం లేకపోతే మంచిదా? ₹1,00,00,000 డబ్బులుండి బెంజ్ కారు ఉండి తినటానికి టైం లేకపోతే తిన్నది అరగకపోతే అది ఆశీర్వాదమా? ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? నాకు ₹1,00,00,000 డబ్బులు, ఒక 3 అంతస్తులు పెద్ద బిల్డింగు, 1 ఎకరంలో, తర్వాత ఒక బెంజ్ కారు, ఒక బెంట్లీ కారు, ఇంకేమేమి BMW కారు ఉండి నాకు తినటానికి టైం లేకపోతే లేదంటే నాకు తింటే అరగకపోతే అలాంటి జీవితం ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? ఎంతమంది కోరుకుంటారు అట్లాంటిది? కానీ మనం కోరుకునేది అదే, అది వ్యర్థం అని చెప్తున్నాడు. మనలాంటి వాళ్ళము వేరే వాళ్ళని చూసి కోరుకునేది అదే కోరుకుంటాం. చక్కగా హాయిగా మంచి భోజనం తినగలుగుతున్నాం, చక్కగా తిన్నది అరుగుతుంది, దేవుడు మనకి చక్కగా కూడు గుడ్డ, ఇంకోటి ఏంటి మూడోది నీడ, ఈ 3 ఉంటే తర్వాత సంగతి తర్వాత దేవుడు చూసుకుంటాడు అనే కాన్సెప్ట్ మనకు ఉండదు. మనకేంటంటే ఇంకొకరిని చూసి వాడికి కారు ఉంది, వాడికి బైక్ ఉంది, వాడికి డబుల్ స్టోరీ ఉంది, వాడికి ఇది ఉంది, ఇవన్నీ చూస్తాం. చక్కగా మనకి దేవుడు మనకి ఇచ్చింది చక్కగా భోజనం, మంచి భోజనం ఇస్తున్నాడు. 3 పూటలు హాయిగా ప్రశాంతంగా తినగలుగుతున్నాం, హాయిగా పడుకుంటే నిద్రపడుతుంది. ఒక ఇల్లు ఉంది, అద్దిల్లో ఏదో ఒక ఇల్లు, సొంత ఇల్లు అద్దిల్లో ఏదో ఒకటి, పెద్దదో చిన్నదో ఉంది, బట్టలు ఉన్నాయి, తర్వాత సంగతి తర్వాత దేవుడు చూసుకుంటాడు. అది ఇక్కడ చెప్తున్నాడు సొలొమోన్ గారు. సో ఎగబడి ఇంకా కావాలి, డబ్బులు కావాలి, ఇంకా సంపాదించాలి. ఇక్కడేమో కష్టపడి సంపాదించే దాని గురించి చెప్తున్నాడు పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా. కానీ ఇంకా ఒక ఉంది, వాళ్ళు అవినీతి చేసి సంపాదించుతారు. ఇట్లాగే అది కూడా కష్టపడి సంపాదిస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. సో మనం లోకంలో చూస్తే 3 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం ఏంటంటే ₹10 పని చేసి ₹100 ఎట్లా లాగుదామని చూస్తారు, అదొక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే ₹10 ఇచ్చి ₹100 పని వీడితో ఎట్లా చేయించుకుందామని ఇంకొక వర్గం ఉంటుంది. మూడో వర్గం ఏమో మనం గాడిదలాగా పని చేయకపోతే మన ఉద్యోగం నుంచి తీసేస్తారేమో, మనకు ఉద్యోగం ఉండదేమో, తినటానికి ఉండదేమో, అమ్మో ఎట్లా అని భయంగా గొడ్డు చాకరీ చేసేది మూడో వర్గం ఉంటుంది. సో ఈ 3 వద్దని సొలొమోన్ గారు చెప్తున్నారు. దేవుడి వైపు చూసి తగినంతగా కష్టపడితే చక్కగా కష్టార్జితాన్ని అనుభవించవచ్చు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వ్యర్థమైంది ఏది? ప్రయాసపడిపోవటం వ్యర్థం. ప్రయాసపడాలి, అతిగా ప్రయాసపడితే, దేవుడు లేకుండా ప్రయాసపడితే అది వ్యర్థం అని చెప్తున్నారు. అయితే ఆశీర్వాదం ఏంటి, విలువైంది ఏంటి అనేది 3వ వచనం నుంచి చెప్తున్నారు. ఇక్కడ పెళ్ళి కాబోయే వాళ్ళకి, సో పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి ముఖ్యంగా, లేకపోతే జస్ట్ పెళ్ళైన వాళ్ళ గురించి ఈ మాటలు అన్నమాట. ఈ 3వ వచనం నుంచి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణంలో వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఫస్ట్ సొలొమోన్ గారు కుమారులు అంటే కుమార్తెలని ఎందుకు అనలేదంటే, కుమార్తెలు సమానత్వం ఇచ్చారు. అందుకని కుమార్తెలు కూడా కుమారులతోటి ఈక్వల్, సమానం అని చెప్తున్నారు. కొంతమంది ఏం వాదిస్తారంటే కుమారుడికి కూడా రావాలన్నట్టుగా వాదిస్తారు. ఇక్కడేమో కుమార్తెల్ని కుమారులతో సమానంగా చేసి కుమారులని మెన్షన్ చేశాడు. ఇంగ్లీష్లో అయితే చిల్డ్రన్ అని రాసి ఉంటుంది, పిల్లలు అని రాసి ఉంటుంది. కుమారులు అంటే పిల్లలే, కానీ తెలుగులో ఆ ఉద్దేశం ఏంటంటే కుమార్తెలు కూడా కుమారులతో సమానం అనే ఆ భావన రావటానికి కుమారులు అని ఇక్కడ రాశారు. సో విలువైంది ఏంటంటే పిల్లలు విలువైన వాళ్ళు, కుటుంబం విలువైంది. ఇంతకుముందేమో వ్యర్థం, కుటుంబాన్ని వదిలేసి, అంటే కుటుంబాన్ని పక్కన పెట్టి
డబ్బు 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 డబ్బు, ఇల్లు, బిల్డింగ్ బిల్డింగ్, కారు, ఇది దీనానికాలు పడేది వ్యర్థం. కుటుంబంతో ఉండటం, కుటుంబంతో గడపటం, పిల్లలతో గడపటం అనేది విలువైంది అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే హెరిటేజ్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆస్తి. సో మామూలుగా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇస్తారు. దేవుడు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని తల్లిదండ్రులకి ఒక ఆస్తిగా పిల్లల్ని ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది ఎట్లా అయిపోతుందంటే వీళ్ళు అంటే కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళు మాట వింటలేదు, వీళ్ళు అల్లరి చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఉంటున్నారు, వీళ్ళు అట్లా ఉంటున్నారు, వీళ్ళు ఏంటి, లేకపోతే వీళ్ళు ఎందుకు అంటే కొంతమంది ఈ మాట కూడా అనేస్తారు నోటి నుంచి, వీళ్ళు నా కడుపుని చెడబుట్టారు, వీళ్ళు ఎందుకు పుట్టారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచనాల్లో చెప్తాడు ఆయన సొలొమోన్ గారు. దేవుడు ఏమంటున్నారంటే యెహోవా ఇచ్చిన స్వాస్థ్యము పిల్లలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ. స్వాస్థ్యం అంటే ఆస్తి, ఆస్తిలాగా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఆస్తి ఇస్తున్నారనుకోండి, నాకు ఇంత ఇవ్వు చాలు అని ఎవరన్నా అంటారా? ఇప్పుడు ఊరుల్లో కానీ సిటీల్లో కానీ చాలాసార్లు చాలా చోట్ల హత్యలు జరగటం, లేకపోతే తల్లిదండ్రులని ఇంట్లో నుంచి పంపించేయటం, తల్లిదండ్రులను చంపేయటం, లేకపోతే బంధువుల్ని చంపేయటం చూస్తూ ఉంటాం కదా మనం. ఎందుకు చూస్తాం? ఆస్తి కోసమే కదా, అంతే కదా. అక్కడ ఉండేది ఒక ఎకరం ఉంటుంది, ఆ ఎకరంలో నలుగురు ఉంటారు, ఆ వచ్చేది ఆ లెక్కలు పావు 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 వస్తుంది అనుకోండి. ఒకడికి దురాశ పడుతుంది, ఒకళ్ళకి అది ఎవరన్నా స్త్రీ అన్నా అవ్వచ్చు, పురుషుడైనా అవ్వచ్చు, అక్కో చెల్లో అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళది కూడా నాకు కావాలని దురాశ కలుగుతుంది, ఏదో చేస్తారు, హత్య చేసేస్తారు, అంతే కదా. అంటే ఇంకా కావాలనే కదా. ఎవరైనా నాకు ఇంత ఇస్తే చాలు అనుకుంటారా? ఇప్పుడు ఎవరన్నా ఆస్తి ఇస్తామన్నారనుకోండి, ఒక 50,000 ఇవ్వండి చాలు అంటారా? అంతటితో చాలా, అంతకంటే ఎక్కువ వద్దులే అంటారా? ఎంత ఎక్కువ ఆస్తి ఇస్తే తల్లిదండ్రులు అంత బాగుండు అనుకుంటారా లేదా? అంటే ఎవరికి ఆస్తి వద్దా? తల్లిదండ్రులు ఒకవేళ ఆస్తి ఇస్తామన్నారనుకోండి, ఉందనుకోండి, ఇస్తామన్నారనుకోండి, వద్దని ఎంతమంది అంటారు చెప్పండి? అనుకుందాం తల్లిదండ్రుల దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకుందాం. ఎవరైనా సరే నాకు 10,000 ఇవ్వండి చాలు అంటారా? ఎవరన్నా చేతులు ఎత్తండి. పోనీ 20,000, పోనీ 50,000 ఇవ్వండి చాలు అంటారా? 1,00,000 ఇవ్వండి చాలు అంటారా? మొత్తం ₹1,00,00,000 కావాలనుకుంటారు కదా, అవునా కదా? ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగుండు అనుకుంటాం, అంతే కదా. దేవుడు దీవించి ముగ్గురిని ఇస్తే పోనీ ఎట్లా కొట్లా ముగ్గురు అయిన తర్వాత ఆ ముగ్గురితో చాలు. అంటే హెల్త్ ప్రాబ్లం ఉంటే అది వేరు అనుకోండి, మామూలుగా అంటే ఆలోచన చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అంటే బహుమానం, ఇప్పుడు బర్త్డే జరిగిందనుకోండి, గిఫ్ట్లు ఇస్తారు కదా. ఎవడన్నా ఒక్క గిఫ్ట్ ఇస్తే చాలు, అంతవరకు చాలు, ఒక్కళ్ళు ఇస్తే చాలు గిఫ్ట్, ఒక్క గిఫ్ట్ వస్తే చాలు అనుకుంటారా ఎవరన్నా? అందరూ గిఫ్ట్ తెచ్చిస్తే బాగుండు, విలువైన గిఫ్టులు తెచ్చిస్తే బాగుండు అనుకుంటారు కదా, అవునా కదా? అట్లాగే దేవుడు స్వాస్థ్యంగా బహుమానంగా పిల్లల్ని ఇస్తామంటే కొంతమంది ఒకళ్ళు చాలు, ఇద్దరు చాలు, మాకు అసలు పిల్లలు వద్దు, పెంచలేము. ఫస్ట్ వచనంలో అదే చెప్తున్నాడు, మీరు కాదు బాబు కట్టేది ఇల్లు, యెహోవా కట్టించాలి. మీరు దేవుని వైపు చూస్తే ఆయనే కడతాడు గృహాన్ని, ఇల్లుని కడతాడు. మేము చూసుకోలేము, మేము ఇది చేయలేము, మేము అది చేయలేము, ఇంతమందిని పోషించలేము అంటే ఆ మొదటి వచనం, రెండో వచనంలో కూడా అదే చెప్తున్నాడు. మీరు పోషించాలంటే పొద్దున్నే లేసి అర్ధరాత్రి దాకా గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం లేదు. దేవుడి వైపు చూస్తే ఆయన ఎట్లా కొట్లా ఆయన చూసుకుంటాడు, తగినంత కష్టపడితే ఆయనే చూసుకుంటాడు అని ముందే చెప్పారు ఆయన. సో ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. సాక్రేట్స్ అని ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నాడు, వినే ఉంటారు, సాక్రటీస్. విన్నారా చదువుకునే పిల్లలు? గ్రీక్ ఫిలాసఫర్ అంటే గ్రీకు వేదాంతవేత్త. యంగ్స్టర్స్కే బాబు కొద్దిగా వింటే బాగుంటుంది ఇది. గ్రీక్ ఫిలాసఫర్ ఆయన ఏమన్నాడంటే,
గెట్ మ్యారీడ్ సూన్. ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ వైఫ్ యూ విల్ బీ హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ గెట్ వన్ యూ విల్ బికమ్ ఎ ఫిలాసఫర్. అంటే బాబు తొందరగా పెళ్లి చేసుకో, లేకపోతే లేడీస్ ఆడపిల్లలైనా సరే తొందరగా పెళ్లి చేసుకోండి, మంచి భార్య మంచి భర్త దొరికితే సంతోషంగా ఉంటారు, లేకపోతే వేదాంతంలోకి వెళ్ళిపోతారు. ఏదైనా మంచిదే కదా, తొందరగా చేసుకోండి అంటున్నాడు. సో ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్ళి కావాలి, తొందరగా కావాలనుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంతమందిని ఇస్తే అంతమంది కావాలని పిల్లలు. అప్పుడు దేవుడు చక్కగా మంచి వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు కొంతమంది ఎలా అయిపోయారంటే పిల్లలు ఉంటే మేము ఎంజాయ్ చేయటానికి, అంటే మేము ఇష్టం వచ్చినట్టు తిరగటానికి వీలు కాదు కాబట్టి పిల్లలు వద్దనుకుంటారు. రేపు వృద్ధులు అయిపోయిన తర్వాత, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఎవడు చూస్తాడు వాళ్ళని? ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తారు వయసు ఉన్నప్పుడు. వయసు అయిపోయిన తర్వాత, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత, ఒక 30, 40, 45 దాటిన తర్వాత ఎవరు చూసుకుంటారు వాళ్ళని? పిల్లలు చూసుకుంటూ ఉంటారు. పిల్లలు ఉంటే పిల్లలు చూసుకుంటారు. పిల్లలు మంచివాళ్ళు అయితే పిల్లలు చూసుకుంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యవ్వన కాలమందు పుట్టిన కుమార్తెలు బలవంతుని చేతిలో బాణంలో అంటున్నాడు. ఆ బలవంతుని చేతిలో బాణాలు. ఆ బాణాలు ఎన్ని ఉండాలంటే 5వ వచనం, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. ఆ బాణాలు ఎన్ని ఉండాలంటే ఎన్ని వీలైతే అన్ని మొత్తం నింపుకోవాలి. అదే బాణాలు పెట్టుకుంటారు కదా, ఇక్కడ తీసేస్తారు కదా బాణాలు పెట్టుకునేది, క్వివర్. సో అది ఎంత నింపుకుంటే అంత మంచిదని సొలొమోన్ గారు చెప్తున్నారు. నింపుకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే అటివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదు. సో ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళు షార్ప్గా ఉండాలి. అంటే ఈ బాణాలు మొద్దుబారిపోయిన బాణాలు ఉన్నాయనుకోండి, ఎన్ని బాణాలు ఉంటే ఏంటి ఉపయోగం లేదు కదా. షార్ప్గా ఉండాలి, అంటే బాగా పొదునుగా ఉండాలి. అంటే దేవుళ్ళలో బాగా పొదును పెట్టాలి. పిల్లలు ఎక్కువ మంది ఉండాలి, వాళ్ళని దేవుళ్ళలో పొదును పెట్టాలి. పొదును పెడితే ఏమవుతుంది? రేపు విరోధులతో, శత్రువులతో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినట్టు, ఎవడన్నా ఏమన్నా దౌర్జన్యం చేసినప్పుడు పిల్లలందరూ వస్తారు. పిల్లలందరూ వస్తారు. ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు పొదునుగా ఉంటే పర్వాలేదు, ఒక్కళ్ళే వస్తారు. అలా కాకుండా 3 ఉన్నారనుకోండి, 4 ఉన్నారనుకోండి, 5 ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుళ్ళలో పొదునుగా ఉన్నారనుకోండి, 5 వచ్చి నిలబడతారు మీతో. అవునా కదా? అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా ఈ కుర్రాళ్ళు గొడవ పడుతూ ఉంటారు కదా, గొడవ పడినప్పుడు 1:1 ఉంటే ఒకలాగా ఉంటుంది. వీడొక్కడు వీళ్ళిద్దరు ఉంటే ఎట్లా ఉంటుంది? వీడొక్కడు వాళ్ళు 3 ఉంటే, మన వైపు 3 ఉన్నారు, వాడి వైపు ఒక్కడుంటే మెల్లగా సర్దుకుంటాడు. వాళ్ళిద్దరూ మనం 4 ఉంటే వాళ్ళు సర్దుకుంటారు. వాళ్ళు 3 మనం 10 మంది ఉంటే సర్దుకుంటాడు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ సొలొమోన్ గారు. ఏమంటున్నారంటే దేవుడిచ్చే బహుమానం పిల్లలు. సో ఆ బహుమానం నాకొద్దు, నాకు ఇంతే చాలు, నాకు అంతే చాలు అంటే అది వ్యర్థం, అది మూర్ఖత్వం అంటున్నాడు. సో దేవుడు ఎంత బహుమానం ఇస్తే, ఎన్ని బహుమానాలు ఇస్తే అన్ని బహుమానాలు స్వీకరించాలి. తర్వాత వాళ్ళని పొదును పెట్టి ఉంచాలి, అంటే దేవుళ్ళలో పొదును పెట్టి ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే రేపు టైం వచ్చినప్పుడు వాళ్ళు మీ వెనక నిలబడతారు. మీకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వీళ్ళంతా నిలబడతారు. బాణాలాగా వెనకొచ్చి నిలబడతారు. అప్పుడు ధైర్యంగా, అందుకే అంటున్నాడు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల, తల్లిదండ్రుల వెనకాల ఇంతమంది పిల్లలు, బాణాలు లాంటి పిల్లలు ఉన్నారు. అంటే దేవుళ్ళలో బాణాల్లాగా తయారైన పిల్లలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ సొలొమోన్ గారు చెప్పేది ఏంటంటే ఏది వ్యర్థం అంటే డబ్బు ఉట్టిగా దాని వెనకాల పడతాం, వ్యర్థం. కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఫ్యామిలీ బాండింగ్ ఉండాలి, పిల్లలతోటి సమయం గడపాలి. ఎంతమంది పిల్లల్ని దేవుడు ఇస్తే చక్కగా అంతమంది పిల్లల్ని స్వీకరించాలి. నా ఒక్కళ్ళే చాలు, ఇద్దరే చాలు, నాకు ఇప్పుడు వద్దు పిల్లలు అంటే ఎప్పటికీ కాకపోవచ్చు. అప్పుడు ఆ తర్వాత బాధలు పిల్లలు లేని వాళ్ళకి అది తెలుసు.
సో దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇస్తే చక్కగా అంత మంది పిల్లల్ని స్వీకరించాలి. ఎందుకంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, ఒక ఆస్తి లాంటిది, ఒక బహుమానం లాంటిది, ఒక గిఫ్ట్స్ లాంటిది. సో ఎంతమంది పిల్లలు ఇస్తే, ఎంతమంది పిల్లలు ఉంటే అంత దీవెన, అంత ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు, సృష్టి చేసినప్పుడు ఒక చోట మాత్రం ఇది మంచిది కాదు అన్నారు. ప్రతిదీ ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నారు. ఒక చోట మాత్రం ఇది మంచిది కాదు అన్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు. ఏది? అక్కడ 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు అని ఈ విషయంలోనే దేవుడు అన్నారు. ఇట్ ఈస్ నాట్ గుడ్, మంచిది కాదు అని ఏ విషయంలో అన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అంటే మనిషి ఒంటరి జీవి కాదు. అంటే ఇండిపెండెంట్ అంటారు కదా, ఈ మధ్యన ఇది ఒక బాగా జనాలకి ఈగో, ఈ పొగరు, ఈ గర్వం ఎక్కువైపోయింది. నేను ఇండిపెండెంట్ అంటే నేను సంపాదించుతున్నాను, నాకు నేను బ్రతకగలను, నీతోటి నాకేంటి అని అనుకుంటున్నారు. అంటే భార్యాభర్తల విషయం అనే కాదు, సామాన్యంగా కూడా, మామూలుగా కూడా మనిషిని దేవుడు ఇండిపెండెంట్గా క్రియేట్ చేయలేదు, ఇంటర్ డిపెండెంట్గా క్రియేట్ చేశాడు. అంటే మనిషి ఒక్కడే ఏది చేయలేడు. మనిషి తప్పకుండా ఇంకో మనిషి మీద ఆధారపడాల్సిందే, ఆధారపడకుండా వీలు కాదు. ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం మీద ఆధారపడాల్సిందే. అందుకే మనది ఫెడరల్ సిస్టమ్ అంటారు. అంటే దేశం అంతా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కలిపితే, అన్ని రాష్ట్రాలు కలిసిమెలిసి ఉంటే, పనిచేస్తే దేశం బలంగా సమగ్రంగా ఉంటుంది. అలాగే ప్రపంచంలో మా దేశం గొప్ప, మా దేశం గొప్ప అంటే నడవదు. అక్కడ ప్రతి దేశానికి ఉండే ప్రత్యేకత ఒక్కొక్క దేశానికి ఉంటుంది. ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడాల్సిందే దేనికో దానికి. ఏ దేశం స్వతహాగా నేను ఎవరితోటి, వేరే ఏ దేశంతో సంబంధం లేకుండా మా దేశంలో అన్నీ దొరుకుతాయి, అన్నీ చేయగలం అంటే అది సాధ్యమే కాదు, అది ఎక్కడా అవ్వదు. సో మనిషి అనేవాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలి. ఒక రాష్ట్రం అయినా ఒక రాష్ట్రం మీద ఇంకొక రాష్ట్రం ఆధారపడాలి, ఒక దేశం అయినా ఇంకో దేశం మీద ఆధారపడాలి. ఇక్కడేమో భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. సో మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మంచిది కాదు అని అదొకటే. కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఎవరన్నా పెళ్లి చేసుకొని నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటే అది వ్యర్థం, అది మూర్ఖత, అది పిచ్చి, అది బ్యాడ్, అది చెడ్డది అని దేవుడు చెప్తున్నారు. ఓకేనా? కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోండి, అందరూ పెళ్లి చేసుకోవాలనే అనుకోండి, వీలైనంత తొందరగా చేసుకోవాలనుకోండి. దేవుడు ఎంత ఎక్కువ మందిని ఇస్తే అంత మంచిదని అందరూ అనుకోండి. మరి అందరం వాగ్దానం చేద్దామా? పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళయి పిల్లలు కావాలనుకునేవాళ్ళు, ఇంకా పిల్లలు పుట్టగలిగిన వాళ్ళు, మరి వాగ్దానం చేద్దామా? అంటే మరి సొలొమోన్ గారు చెప్తున్నారు, ఈ కీర్తన అదే చెప్తుంది. అంటే మనకి దేవుని వాక్యం ఇష్టం, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం మంచిది, మనకి మేలుకరం అని అనుకుంటే మరి చెప్దామంటారా? చెప్తారా? పెళ్ళి కాని వాళ్ళు, నాకు కరెక్ట్ టైంలో పెళ్ళి అవ్వాలి, నాకు చాలామంది పిల్లలు ఉండాలి, దేవుడు ఎంతమందిని ఇస్తే అంతమంది కావాలి అని చెప్తారా? ఎవరు చెప్పరు కదా. వద్దు, అయితే దేవుడి దీవెనలు వద్దు, వ్యర్థమైందే కావాలి మనకి, వ్యర్థమైంది కావాలి, డబ్బులు కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఫస్ట్ 2 వచనాల్లో ఉన్నాయే కావాలంతే, 3వ వచనం నుంచి ఉన్నాయి వద్దు, అంతే కదా. ఇక్కడేమో సొలొమోన్ గారేమో క్లియర్గా చెప్తున్నారు, ఏది వ్యర్థం, ఏది దీవెన, ఏది బహుమానం, ఏది స్వాస్థ్యం అని చెప్తున్నారు. మనకేమో స్వాస్థ్యం వద్దు, మనకేమో ఒట్టి వ్యర్థమే కావాలనుకుంటున్నారు. 127వ కీర్తనలో వద్దా? దేవుడి దీవెనలు వద్దా? ఎక్కువ దీవెనలు వద్దా? సో మనం అందరం లేచి నిలబడి దేవుడిని స్తుతించి ఆరాధన చేద్దాం.